హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన పెరట్లో కనకాంబరాలు అయితే కోస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, మా కనకాంబరాలు అయితే బాగా పూస్తున్నాయి. కనకాంబరాలన్నిటినీ గిన్నెలోకి కోసుకుంటానండి. మొత్తం ఈ విధంగా కోసుకొని చాలా కనకాంబరాలు అయితే ఉన్నాయండి. చాలా పెద్ద మాలలు అవుతున్నాయంట. అమ్మ రోజు కొయ్యలేక పాపం పక్కింటి వాళ్ళకి వీళ్ళని కోసుకోమంటుందట. ఇగోండి ఈ విధంగా దోసల పిండి అయితే కలిపేసుకున్నాను. దోశలు అయితే పోస్తున్నానండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ పల్లీ చట్నీ చేసుకున్నాము. ఈ విధంగా దోశలు అయితే పోసేసుకుంటున్నానండి. కెమెరా పెట్టుకొని పోయటం కదండి, కొంచెం అది పట్టుకొని చూస్తుంటే ట్రైప్యాడ్ అవి అయితే అమ్మ వాళ్ళ ఊరిలోకి తీసుకెళ్ళలేదండి. ఈ విధంగా పోసుకున్నానండి దోశలైతే. ఇలా దోశలు మెత్తగా స్మూత్గా అమ్మ ఒక మినపప్పుకి 2 బియ్యం వేస్తుందండి, అందుకే కొంచెం స్మూత్గా వస్తున్నాయి దోశలు. ఆ విధంగా దోశలు అయితే వేసేసుకుంటున్నాను 1 by 1. ఇలా చేసుకుంటున్నానండి. దోశలు కాలుతున్నాయి. అందరికీ, పిల్లలకి, మా నాన్నగారికి అందరికీ బ్రేక్ఫాస్ట్ పోసిచ్చే బాధ్యత నాదండి. మార్నింగ్ అమ్మ మిగతా పనులు చేస్తుంది. దోశ పల్లీ చట్నీ ఇలా రెడీ అయిందండి. మ్యాంగోస్ తెచ్చారండి నాన్నగారు. ఇగోండి మునక్కాయలు కోస్తున్నాము. మా నాన్నగారు కోస్తున్నారు, నేనైతే అన్నీ కవర్లో వేస్తున్నానండి సంచిలో. ఇలా మునక్కాయలు అయితే కోసుకొని వచ్చాము. మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ మునక్కాయల్ని వాళ్ళ షాప్కి తీసుకెళ్తారండి. కేజీ వచ్చేసి 10 రూపాయలు అలా ఇస్తున్నారండి అక్కడ అమ్మ వాళ్ళకి. చాలా తక్కువ అండి. పల్లెటూరుల్లో రేటు చూస్తాం కదండి, రైతుల దగ్గర తక్కువ ఉంటుంది. అది మనం మార్కెట్లో కొనడానికి వచ్చేలేకే చాలా ఉంటుందండి. ఒక కాయ రేటు కేజీ రేటుకు ఉంటుందండి. ఇలా అమ్మ అయితే మునక్కాయ పప్పుచారు కోసం కట్టెల పొయ్యి మీద ఇలా పప్పు, మునక్కాయలు, టమాటాలన్నీ వేశారు. ఈ మునక్కాయలని నేనైతే అన్నీ ఇలా నాకు కావాల్సినవి పక్కన పెట్టుకొని మిగతావి ఇలా ఇగో నాటుకోడి గుడ్లు, మామిడికాయలు, మునక్కాయలు మా తోటలో హార్వెస్ట్ అయినాయండి. చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.